ప్రభునందు ప్రియమైన జిహోజీరీ లూథరన్ స్పిరిచువల్ ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మార్క్స్ వార్త 14:9 చదువుదాము. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. సర్వలోకంలో ఎక్కడ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను చిన్న ప్రేయర్ చేస్తున్నానండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొని ఆడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు. స్తోత్రం ప్రభా. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు తండ్రి. వాక్యం ఇచ్చిన ప్రత్యేక బిడ్డను నూరంతలుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. వాక్యానుసారమైన జీవితాన్ని మేము నా తండ్రి జీవించడానికి సమస్త ఘనత మహిళలు మీరు పొందుకుంటారని, మీరే నా తండ్రి అధ్యక్షులుగా నడిపిస్తారని, మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇక్కడ యేసుప్రభు గారు బేతనియాలో తన యొక్క సువార్తను ప్రకటిస్తున్న సందర్భంలో అక్కడ శాస్త్రులు పరిసయ్యులు అందరూ కూడా యేసుప్రభు గారిని ఏ విధంగా పట్టుకుని ఏ విధంగా సిలువకు అప్పగించాలని వాళ్ళు ఎంతో పథకాన్ని రచిస్తున్నారండి అక్కడ. అయితే ఇక్కడ యేసుప్రభు గారు ఒక బేతనియా గ్రామంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ అండి, ఆమె వచ్చి మిగుల విలువగల అచ్చజటామాంసి అనే అత్తరును ఆయన యొక్క పాదాల మీద పూసి తన తల వెంట్రుకలతో తుడుస్తున్నారండి నా ప్రియమైన సహోదరులారా. అయితే అక్కడ శిష్యులు ఏం చేస్తున్నారంటే, శిష్యుల్లో ఇస్కరియోతు అనేవాడు ఎప్పుడు కూడా డబ్బులు అంటే చాలా ఆశ కలిగి ఉన్న వ్యక్తి అనమాట అండి. అందుకే యేసుప్రభు గారు కూడా అతని ఆశ గుర్తించి యేసుప్రభు గారు కూడా ఏం చేశారంటే కోశాధికారిగా ఒక ట్రెజరర్గా ఆ యొక్క ఇస్కరియోతుకి అది ఇవ్వడం జరిగింది నా ప్రియమైన సహోదరులారా. అయితే ఇక్కడ ఇస్కరియోతు చెప్తున్నాడు, ఏంటమ్మా ఇంత విలువైన అత్తరిని ఇక్కడ అనవసరంగా వృధా చేస్తున్నావు, ఇది అమ్మి బీదలకు ఇస్తే బీదలు సంతోషపడతారు కదా అని చెప్తున్నాడు. అయితే యేసుప్రభు గారు ఏమంటారంటే, ఈమె నా భూస్థాపన నిమిత్తం ముందుగానే చేస్తుందని చెప్తున్నారు. అంటే ఆమె ఎంతో పశ్చాత్తాపడి యేసుప్రభు గారి యొక్క పాదాల మీద తన యొక్క ఈ విలువైన అత్తరును ఆమె వేసి ఆ విధంగా చేస్తుందండి. అంటే నా ప్రియమైన సహోదరులారా, యేసుప్రభు గారు ఎంతో విలువైన వాడని, యేసుప్రభు గారు తన యొక్క భయంకరమైన పాపాలను క్షమించాడని ఆమె తెలుసుకుందండి నా ప్రియమైన సహోదరులారా. తెలుసుకుని అక్కడ ఎంతగానో కన్నీరుతో రోధిస్తుందండి. ఆమె రోధిస్తూ తన పాపాలన్నీ ఒప్పుకుని అక్కడ విడిచిపెట్టిందండి. యేసుప్రభు గారి యొక్క పాదాల చెంత తన పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టింది నా ప్రియమైన సహోదరులారా. ఆయన చెప్తున్నారు, ఎక్కడైతే సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ తప్పకుండా ఈమె గురించి ఈమె చేసిన గొప్ప గొప్ప కార్యం గురించి ప్రశంసింపబడుతుందని చెప్పేసి అని యేసుప్రభు గారు తన గురించి సాక్ష్యం ఇవ్వటం మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరులారా. అంటే యేసుప్రభు గారికి ఒక్క పాపి నశించుకోవటం ఆయనకి ఇష్టం లేదండి. అందుకే ఆయన 100 గొర్రెలు ఆయన ఉన్నప్పుడు 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రె తప్పిపోయిన గొర్రె కొరకు ఆయన వెళ్ళడం, అది వెతికి దొరికిన తర్వాత తన భుజముల మీద వేసుకుని వచ్చి ఆ గొర్రె పిల్లకి సంతోషించిందని చెప్పి అందరి ఎదుట కూడా తన సంతోషమైన ఈ యొక్క సంతోషాన్ని పంచుకోవడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరులారా. అంటే ఎక్కడ కూడా ఒక పాపి కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే దేవదూతలు కూడా పరలోక రాజ్యమందు ఒక పాపి రక్షింపబడటం చూసి వేలాది దేవదూతలు ఏమండి దేవునికి స్తుతిగానాలు చేస్తాయంట నా ప్రియమైన సహోదరులారా. అందుకే ఎప్పుడు కూడా మనం మారు మనసు అనేది మనం ఇప్పుడు కూడా పొందుకునే వారికి మనం ఉండాలండి. అందుకే ఎప్పుడైతే వాక్యం వింటున్నామో అప్పుడు తప్పకుండా మన పాపాలు ఇట్టుగా మనకి తెలియజేస్తారండి. అందుకే చాలాసార్లు మనం చెప్పుకున్నాం, అద్దం చూడండి, అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మన మొహంలో ఎక్కడైతే మన పౌడర్ వస్తున్న వెంటనే అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఎక్కువగా ఉందో ఎక్కడ తక్కువగా ఉందని మనం చూసుకునేది మళ్ళీ తిరిగి మామూలు చేసుకుంటామండి. అందుకని ప్రియమైన సహోదరులారా, మనం ఇప్పుడు కూడా మన పాపలమా ఏంటన్న సంగతి మనం గ్రహించుకోవాలండి. గ్రహించి మనం నిత్యము కూడా ఈ పాపలోకంలో ఉంటున్నాం కనుక మనం ఆ పాపం నిమిత్తం మనం మా దేవుని సన్నిధిలో మనం మోకరించి ఏడవాలండి. మన యొక్క పాపాల నిమిత్తం ఏడ్చి ఆయన యొక్క క్షమాపణ మనం కోరుకునేవారుగా మనం ఉండాలండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు అండి, రోమిలకు రాసిన పత్రిక ఏమండి 8:12 చెప్తున్నాడు. 6:12 చెప్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 6:12 మనం ఈ యొక్క దురాశ వలన పాపానికి లోనైపోతున్నాం అన్నట్టండి. దురాశ వలన పాపానికి లోనవుతున్నాం. ఈ యొక్క మరణానికి లోనయ్యే ఈ శరీరంలో మనం పాపం ఉంచుకుంటున్నామంట. ఈ యొక్క పౌలు గారు చెప్తున్నాడు. అంటే ఆయన పాపానికి ఆయన ఎంత పోరాటం కలిగినాడు చూడండి. ఆ యొక్క పాపంతో పోరాటం చేసి ఆయన
దేవుని యొక్క కృపను బట్టి ఆయన దేవుని చేత పట్టబడ్డాడండి. పట్టబడి అభూస్తుడైన పౌలుగా అక్కడ మార్చబడ్డాడు. నా ప్రియమైన సోదరులారా, అంటే మనం తప్పకుండా మన పాపాల నిమిత్తం మనం ఏడవాలండి. ప్రభు సన్నిధిలో ఏడవాలి. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టాలండి. ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు ఆయన ఎంతో కనికరం గల దేవుడిగా ఉన్నారు నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఇప్పుడు కూడా పాపాన్ని విడిచిపెట్టేవారికి ఉండాలండి. తిరిగి దాని వైపు మనం చూసేవారుగా మనం ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక ఆరోగ్యంలో కూడా ఈ ఆరోగ్యం ఆలోచన అనుకుంటా ఉంది. ఆరోగ్యంలో ఏమనుందంటే మన యొక్క దేహము దేవుని యొక్క ఆలయమే ఉందండి. ఏమంటే మన యొక్క దేహము దేవుని యొక్క ఆలయమే ఉంది. దేవుని యొక్క ఆలయాన్ని ఎవరైతే చెడగొడతారో దేవుడు వారిని చెడగొడతారంట. అంటే నా ప్రియమైన సోదరులారా, మనం ఒకళ్ళనొకళ్ళు పాపానికి పురుగులు పని మనం పెట్టుకోకూడదండి. ఆ విధంగా చేయటం వలన దేవుని యొక్క ఉగ్రతకు మనం చూడిచ్చే వారంగా అవుతామండి. ఎన్నో భయంకరమైన వ్యాధులతో భయంకరమైన శోధనలతో మనం మగ్గిపోతామండి నా ప్రియమైన సోదరులారా. ఎవరిని కూడా పాపానికి పురుగులిపోయే వరకు మనం ఉండకూడదండి. చూడండి నా ప్రియమైన సోదరులారా, ఎప్పుడు కూడా మనం ఒంటరిగా ఉన్నప్పుడు పాపం అనేది ఆ శోధకుడు అనేవాడు మనం శోధించడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే ఆదాము ఏదైనా తోటలో అవ్వ విడివిడిగా ఉన్నప్పుడు, ఆదాము వేరే చోట అవ్వ వేరే చోట ఉన్నప్పుడు అవ్వ దగ్గరికి వచ్చి ఇది నిజమా అని ఆ యొక్క సర్పము తన మోసపుచ్చడం జరిగింది నా ప్రియమైన సోదరులారా. అదే ఆదాము అవ్వ కలిసి ఉంటే కనుక కలిసి ఉన్నప్పుడు వచ్చి ఇది నిజమా అంటే ఒకళ్ళనొకళ్ళు వెంటనే ఆ యొక్క మాటను పంచుకునే బాబోయ్ ఈ దేవునికి మనం విరుద్ధంగా చేస్తున్నాం, దేవునికి మనం విరుద్ధంగా మాట్లాడుతున్నాం కనుక ఈ మాటకి మన దగ్గర అసలు అవకాశం అనేది ఉండకూడదని వాళ్ళు చర్చించుకునేప్పుడు ఆ సాతాను వాళ్ళు చక్కగా సంతోషంగా వాళ్ళు దాన్ని వెళ్ళగొట్టేవారండి. కానీ ఇక్కడ విడివిడిగా ఉండడం వలన ఇక్కడ ఏం జరిగిందంటే ఆ యొక్క అల్పఘటము అవ్వ ఎంతో అల్పమైన ఘటనగా ఉందండి. అందుకని తను విడిగా ఉన్న సందర్భంలో వచ్చి ఆ సాతానుడు యొక్క సర్పం రూపంలో వచ్చి ఇది నిజమా, దేవుడు మీతో ఇది తినవద్దని చెప్పాడా అని చెప్తుంది నా ప్రియమైన సోదరులారా. అంటే ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క సన్నిధిలో సంతోషించి ఆనందించే వారికి ఉండాలండి. దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటామో ఆ వాక్యం మనలో ఒక గొప్ప మార్పుని అనేది తీసుకొస్తుందండి. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడే మనలోకి వచ్చి మనం ఇది తప్పు ఇది ఒప్పు అని మనకు దేవుడే సహాయం చేసే వారికి ఉంటారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ సామెతల్లో 24వ అధ్యాయము 3వ వచనంలో కూడా జ్ఞానంతో ఇల్లు కట్టబడుతుంది అంటండి. జ్ఞానంతో ఇల్లు కట్టబడుతుందంట. తర్వాత వివేచనతో అది స్థిరపరచబడుతుంది అంటండి నా ప్రియమైన సోదరులారా. జ్ఞానంతో మనం ఇల్లు కట్టుకుంటాము, తర్వాత వివేకంతో మనం ఆ యొక్క గృహాన్ని మనం స్థిరపరచుకుంటాం. అదేవిధంగా మనం ఈ యొక్క ఈ శరీరానుసారమైన గృహం శరీరానుసారమైన జీవితానికే కాదండి ఈ యొక్క మాట, కేవలం మనం ఆత్మీయమైన మాట గురించి కూడా జ్ఞానం అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని యొక్క వాక్యం నుండే వస్తుంది. అందుకే మనం ఎప్పుడైతే వాక్యం వింటామో అప్పుడు మనం యొక్క హృదయమైన ఆలయాన్ని మనం స్థిరపరచుకుంటామండి. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం మన జీవితంలో మనం అన్వయించుకుంటామో దేవుని యొక్క సహాయం కూడా మనకు దొరుకుతుందండి. దొరికినప్పుడు తప్పకుండా ఈయన మనకి ఇది ఆజ్ఞాపించారు, ఇది చేయమని ఇది చేయొద్దనని మనకి దేవుడే తన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తారండి. అనుగ్రహించినప్పుడు మన పాపం ఎట్టుగా మనం ఒప్పుకుంటాం. ఈ స్త్రీ ఏ విధంగా అయితే ఈశ్వర గారి పాదాల మీద పడి తన యొక్క పాపాలను ఏ విధంగా అయితే ఒప్పుకుందో ఆ విధంగా మనం ప్రభు సన్నిధిలో మన పాపాలను ఒప్పుకునే అవకాశం మనకు కలుగుతుందండి. ఇప్పుడండి దేవుని యొక్క వాక్యం మనం విన్నప్పుడు. అందుకే తప్పకుండా మనం దేవుని యొక్క వాక్యాన్ని వినేవారిగా ఉండాలి. తర్వాత దేవుడే మనల్ని మన పాపాన్ని మనం ఒప్పుకునే విధంగా దేవుడే మనకు సహాయం చేస్తారండి. సహాయం చేసినప్పుడు ఈ యొక్క స్త్రీ ఏ విధంగా అయితే ఈశ్వరు గారు చెప్తున్నారు, ఈశ్వరు గారు సాక్ష్యం చెప్తున్నారండి. ఏమని ఎక్కడైతే సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఈ యొక్క స్త్రీ గురించి ఈ యొక్క స్త్రీ చేసిన పని ప్రశంసింపబడుతుంది అని చెప్తున్నారు ఆయన. అంటే మనకు ఉపకారం చేసిన వారిని మనం ఇప్పుడు కూడా మర్చిపోయే పరిస్థితి మన దగ్గర ఉండకూడదు అనమాట అండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడండి. ఏమండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన అంటున్నారు ఈ యొక్క అపొస్తలుల కార్యములు కొరింథీయులకు రాసిన పత్రికలోనే ఉంది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నారండి. మనం మన సొత్తు కదండి, దేవుని చేత పిలువబడిన వారం అండి. ఏమంటే విలువ పెట్టి కొనబడిన వారం అంటే దేవుని యొక్క సొత్తే అన్నమాట అండి. ఆయనకు విలువ పెట్టి కొనబడటం అంటే ఏంటండి? తన యొక్క పవిత్రమైన అతి పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తాన్ని మన కొరకు ఆయన దారబోస్తారండి. ఆయన మనకి తన యొక్క ప్రశస్తమైన రక్తంతో ఆయన మనల్ని కొనుక్కున్నారండి. అందుకే మనం తప్పకుండా ఆయనకి మాత్రమే దాసులుగా ఉండాలండి. సాతానికి మనం దాసులుగా ఉండకూడదండి. సాతానికి దాసులుగా ఉంటే మనం నిత్య నాశనానికేనండి. పాపానికి దాసులుగా ఉంటే నిత్య నాశనానికేనండి. అందుకే ఎప్పుడు కూడా మనం పాపం మెట్టుదో మనం ఒప్పుకోవాలంటే కనుక దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనం అవకాశం అనేది మనం కలిగించుకోవాలండి. నా ప్రియమైన సోదరులారా, మిడ్విక్స్లో ఈ విధంగా బుధవారం జరిపే ఆరాధనలో, తర్వాత కొన్ని సంఘాల్లో అయితే బుధవారం శుక్రవారం
తర్వాత సండే, ఎవ్రీ సండే, ఎవ్రీ వెన్స్డే, ఎవ్రీ ఫ్రైడే ఈ విధంగా జరుపుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మన కొంత సమయాన్ని మనం కేటాయించే వరకు మనం ఉండాలండి. మన జీవితానికి కొన్ని టైం టేబుల్ అనేది మనం పెట్టుకున్నప్పుడు తప్పకుండా దేవుని సన్నిధానానికి వెళ్తామండి. వెళ్ళినప్పుడు ఆ వాక్యం మనకు తప్పకుండా ఆ వాక్యం మనల్ని శరీరధారి మన యొక్క శరీరధారిగా కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించి మన పాపం ఎట్టుదో మనం తెలుసుకునే అవకాశాన్ని దేవుడే మనకు అనుగ్రహిస్తారండి. అనుగ్రహించినప్పుడు తప్పకుండా మన పాపాలను మనం ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుంటామండి. ఒప్పుకునే దానికి విడిచిపెట్టే అవకాశాన్ని దేవుడే మనకు ఇస్తారండి. అందుకే పాపం ఒప్పుకున్న స్త్రీ చూడండి, ఇంకా పరిసయ్యులు శాస్త్రులు ఆ యొక్క యూదులందరూ కూడా ఆమెను పరిగెట్టిస్తున్నారండి. పరిగెట్టించినప్పుడు యేసుప్రభు గారి దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తున్నప్పుడు మేము యోధా యొక్క మోషే రాసిన చట్టం ప్రకారం మనం ఏం చేయాలంటే పాపం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టాలని చెప్పారు, రాళ్లతో కుట్టి చంపేయాలంట అని యేసుప్రభు గారి దగ్గర చెప్తున్నారు వాళ్ళు. అయితే అలాగా అయితే మీలో పాపము లేని వారు ఎవరైతే ఉన్నారో ఆమె మీద ఈ యొక్క రాయి వేయండి అని చెప్పినప్పుడు ఆయన నేల మీద కూర్చొని ఏదో రాస్తున్నారంటండి. ఇప్పుడు వెంటనే నిల్చున్న వారు అందరూ కూడా బాబోయ్ మేము చాలా పాపులం కదా, మేము ఏమి మీద రాయాలా వేయగలం అనేసి అని ఇంకా శబ్దం లేకుండా ఏమండి దొంగల వలె ఒకళ్ళు వెళ్ళిపోవడం చూసాం మనం. నా ప్రియమైన సొంతులారా, అక్కడ కేవలం ఆ స్త్రీ మాత్రమే ఉందండి, మగ్దలేని మరియ. అయితే యేసుప్రభు గారు అంటున్నారు, అమ్మ నేను కూడా నీకు ఏ శిక్ష విధించను, ఇక మీదట పాపం లేకుండా బ్రతుకు అని చెప్పినప్పుడు ఆమె దేవునికి సాక్షిగా బ్రతికిందండి. నా ప్రియమైన సొంతులారా, అందుకే మనం తప్పకుండా ఈ బైబిల్ గ్రంథంలో అనేక మంది మనకి మాదిరిగా ఉన్నారండి. ఏమండి పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు ఎన్నో భయంకరమైన కార్యాలు చేస్తాడు. క్రైస్తవుల పట్ల ఆయన ఎంతో భయంకరమైన హింసను కొనసాగించాడు. అలాంటిది ఆయన దేవుని చేత పట్టబడ్డాడండి. దేవుని చేత పట్టబడి అపోస్తలుగా పిలువబడ్డాడు. నా ప్రియమైన సోదరులారా, అపోస్తల కార్యములు ఆయన రాసి ఉన్నాడండి. అనేకమైన కొరింథీయులకు రాసిన పత్రిక, రోమా ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క పౌలు గారు రాయడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, అందుకే మనం పాపం విడిచిపెట్టాలండి. పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుని మనం ఎవరైతే క్రీస్తు చేసినందున్న వారికి ఏ శిక్ష విధలేదని మనం గత వారం చెప్పుకున్నాం. నా ప్రియమైన సహోదరులారా, తప్పకుండా వినుట వలన విశ్వాసం అనేది కలుగుతుందండి. ఎవ్వరు కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదండి. అందుకే వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చారండి. అందుకే నా ప్రియమైన సహోదరులారా, ఆయన వచ్చిన కార్యాన్ని, ఆయన మనకు ఇచ్చిన ఈ వాక్యాన్ని మనం చేత పట్టుకుని వాక్యానుసారమైన జీవితాన్ని మనం అందరం జీవించలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు తప్పక సహాయం చేస్తారండి. నా ప్రియమైన సహోదరులారా, మంచి చేయగలిగి కూడా చేయనేరని వారికి శ్రమ అంటండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే సామెతలలో చెప్తున్నాడు ఈయన సొలొమోను మహారాజు చెప్తున్నాడండి. ఆయన ఎంతో జ్ఞానయుక్తంతో రాస్తున్నాడు ఈ మాటలు.